అగమ్య గోచరంగా ఉంది. ఇది పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న అవసరం. అంబటి రాంబాబు గారు అవనియండి, లేకపోతే గుడివాడ అమర్నాథ్ అవనియండి, పేర్ని నాని గారు, రోజా గారు, కొడాలి నాని గారు, జోగి రమేష్ గారు, ఎవరైతే ఫైర్ బ్రాండ్లు ఉన్నాయో, ఎవరైతే పవన్ కళ్యాణ్ పేర్ని నాని కుమారుడికి ఇచ్చేశారు కదా. పేర్ని నాని కుమారుడికి అయిపోయింది. అంబటి రాంబాబు గారు, అలాగే కొడాలి నాని గారికి, రోజా గారికి, జోగి రమేష్ గారికి వాళ్ళ భవితవ్యం ఏంటి? సీట్లు మార్చడాలు లాంటివి ఏమైనా జరుగుతాయేమో, కానీ మొత్తం సీట్లు మార్చడం, ఎంపీగా పంపించడం గౌరవప్రదంగా తప్ప అందరినీ తొలగిస్తారా అని మనమేమీ చెప్పలేం. వాళ్ళైతే సిద్ధమయ్యే ఉన్నారు. బట్ కొంతమందిని అట్టి పెట్టుకోవడానికి సిద్ధపడతారు, ముఖ్యంగా కొడాలి నాని లాంటి వాళ్ళను. రోజా ఈజ్ ది ఓన్లీ ఉమెన్ ఫేస్, వోకల్ ఉమెన్ ఫేస్. అందువల్ల కాకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా ఆ వైరుధ్యం అట్లాగే ఉంది. కానీ జగన్ మే టేక్ హిజ్ ఓన్ డెసిషన్. అది సమయం తీసుకుంటుంది. ఇంకా తుది జాబితాలో ఈ విషయాలు తేల్చొచ్చు. కావాలని కూడా సస్పెన్స్ అట్టి పెట్టచ్చు. ఎందుకంటే దాని మీద ఫోకస్ డైవర్ట్ చేయడం కోసం కూడా రోజా విషయంలో కొంత జరుగుతుంటుంది ఒత్తిడి. ఏం జరిగినా పర్లేదు, మాకే వస్తుంది అన్నట్టుగా ఆమె శిబిరం గట్టిగా చెప్తూ ఉంది. పేర్ని నాని అయిపోయింది. కొడాలి నాని విషయంలో చేస్తారా అని ఇప్పుడు ఆల్రెడీ కేసినేని, ఇప్పుడు ముద్రగడ అక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ కేసినేని నానిని తెచ్చుకోవడం ద్వారా ఆ సామాజిక తరగతికి ఒక సిగ్నల్ పంపే ప్రయత్నం చేశాడు జగన్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో. ఇప్పుడు కొడాలి నానిని డిస్టర్బ్ చేసి మళ్ళీ వాళ్ళను కొంచెం దూరం చేసుకునే ప్రయత్నం చేయరేమో బహుశా. పైగా ఇంకా అక్కడ వాళ్ళ ఫోకస్ అంత ఎక్కువగా ఉన్నప్పుడు ఆయన డిస్టర్బ్, ఆయన ఇంకో చోటుకి వెళ్ళి చేసి అది ఉండకపోతే. అదే రోజా విషయంలో చెప్తున్నా కదా, ఆమెకు స్థానికంగానే కాదు రాష్ట్రంలో అతి బలమైన పెద్దిరెడ్డి శిబిరానికి పొసగదు. జగన్ గట్టిగా నిలబడి ఆమెనే ఉంచాలనుకుంటే తప్ప, లేకపోతే ఇంకొక రీప్లేస్మెంట్. బట్ ఆమెనైతే గౌరవంగానూ చూడడం ఖాయం. ఆమెనేదో తగ్గించడం. గుడివాడ అమర్నాథ్ పెందుర్తి అని చెప్తున్నారు కదా, అదే ఇంకా అనౌన్స్ అవ్వలేదు కదా. అదే బట్ మోస్ట్లీ ఇంకొంతమందిని ఒకరిద్దరిని ఢిల్లీకి పంపించవచ్చు. పార్లమెంట్ కూడా, కానీ మనుషులు కావాలి కదా ఆయనకు కూడా. ఇక్కడ అందరినీ పంపించి ఏం చేస్తారు, అన్ని సజ్జలా చెప్పలేరు కదా. పేర్ని నాని లేదా కొడాలని తన స్టైల్లో చెప్పడం నచ్చకపోయినా ఆయన చెప్పడము, లేదా రోజు వీళ్ళే కదా మాటలు. అంబటి రామ్ మీరు చెప్పిన నలుగురు మొహాలుగా కనిపిస్తున్న వాళ్ళ ఫేసెస్ అని, ఫేసెస్ అన్నా వాయిసెస్ అంటున్నారు సార్ ఈసారి. అంటే అంబటి రాంబాబు నిజానికి సత్తెనపల్లికి వెళ్ళడమే ఒక ప్రత్యేకమైన పరిస్థితిలోనే అది జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా మానేసిన ఈయన ఎమ్మెల్యే ఆర్కే సత్తెనపల్లికి నిజానికి అక్కడ వాళ్ళ సోషల్ కాంబినేషన్ ప్రకారం ఈయనకు అక్కడికి వెళ్ళి చేయాలని ఆయనకి ఇష్టం. లాస్ట్ టైం మొదటిసారి ఒకసారి ఓడిపోయారు, మళ్ళీ వచ్చారు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ వెళ్ళాక కన్నా లక్ష్మీనారాయణకు శివరాముకు ఇది కూడా అక్కడ కొడలి శివరాముకు అది నడుస్తుంది. జోస్యం అవసరం లేదు, మనం ఇంకొక 2 రోజుల్లో చూడొచ్చు. మార్చకుండా ఉండే ఛాన్సే ఎక్కువగా ఉంటుంది. సార్ పేర్ని నాని ఏంటి ఆడిషన్ తీసుకున్నారు? ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళ మధ్య ఉన్న రంబ్లింగ్స్ను ఉపయోగించుకుందాం అనే ప్రయత్నం చేస్తే ఇది ఎక్కువ. సార్ పేర్ని నాని గారు ఏంటి అంత డిసిషన్ తీసుకున్నారు? అంత ఫైర్ బ్రాండ్గా ఉండే వ్యక్తి సడన్గా వాళ్ళ అబ్బాయి చాలా ముందు చెప్పాడు. ఆయన చాలా ముందే చెప్పాడు. 2 ఏళ్ళు రిటైర్డ్ అయ్యే అంత ఏజ్ కాదు కదా, అదే రాజకీయ అనాసక్తి ఒకటి. రెండోది పిల్లలను ప్రమోట్ చేయడం కూడా అదొక ఇది కదా. కొంత వాళ్ళల్లో కూడా మెటల్ ఉన్నప్పుడు కొంచెం ప్రోత్సహిస్తే పైకి వస్తారు మనం ఉన్నప్పుడే అనేది ఒకటి. 2 కూడా కారణం కావచ్చు. మూడోది ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు అన్నింటినీ తట్టుకోవడానికి యంగ్స్టర్స్ వచ్చి నిలదొక్కడానికి కొంచెం తేడా ఉంటుంది కదా. మొదట దానికి ఒప్పుకోలేదు. నిజానికి వారసులకు అవకాశం ఉండదని జగన్ చెప్పడం అన్నది. పేర్ని నాని కుమారుడు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు, ఇంకొకటి 2 ఉన్నారు. ఇట్లా వాళ్ళందరూ ట్రై చేశారు. మొన్న జగన్ డ్రోన్ పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా బుగ్గన కుమారుడు అక్కడ ఇదంతా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆయన పేరే ఖరారు చేశారు కదా. అందువల్ల ఒక పేర్ని నాని కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చినట్టే లెక్క. మీరు గుర్తు చేసుకుంటే మీరే పోటీ చేయాల్సి ఉంటుంది, మీరు వారసుల ఆలోచనలు ఇప్పుడు పెట్టకండి, గట్టిగా జరుగుతుంది అని జగన్ బహిరంగంగానే చెప్పుకున్నాడు. అయినా అనేక మందికి ఇప్పుడు ఇచ్చాడు, కుమారులకు లేకపోతే సోదరులకు, కొంతమందికి భార్యకు అట్లా. ఇది ఎందుకంటే కొంచెం కాంప్రమైజ్ అయినట్టే లెక్క ఆ విషయం. అంటే దీన్ని ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు ఫ్యామిలీ ప్యాకేజీలు ఇచ్చాడు. ఇప్పుడు బొత్స వైఫ్